డాడీ నా కాన్పే మంచిదిరా నాయన తండ్రి రామరఘురామ తండ్రి రామరఘురామ రామ నీకన్నా ఎక్కువను రామరఘురామ నాకే బారున్నారయ్యా రామరఘురామ రామ డాడీ ఫాదరు అప్పుడు నా బిడ్డ అంటే బిడ్డ గజ్జల కోడే గద్దెల కోడే దూడాది కానీ బిడ్డ ఎందుకు పిలిచినావంటే ఆడపిల్లలు అంటే నేను అరలకల్లా వాడిని బిడ్డ నీ అవప్రాణం పోతే నా బిడ్డలు నాకు అక్కడికత్తారు అనుకోని ఊళ్ళో పెట్టి సాదుకున్నా ధర్మనీతి బలం లేచిన ఒక 4 ప్రశ్నలు ఇస్తున్నాను 4 ప్రశ్నలు కాదు నువ్వు 70 ప్రశ్నలే పడప్పటి తనదన్ చెప్పేసుడే నీ రక్తం కాదు డాడీ కాన్సే మంచిదిరా కానీ బిడ్డ మరి 4 ప్రశ్నలు అంటే అలా కలియుగం మీద కనుక చూడు 9 నవమాసాలు మోసుకొని పురుడు నొప్పులతోటి కనుకున్న కన్న తల్లి గొప్పదా ఓ తల్లి అర్థం కాకపోతే ఆవిడ అర్థం కాదు 9 నవమాసాలు మోసి పురుడు నొప్పులతోటి కనుకున్న కన్న తల్లి గొప్పదా మరి చదువు చెప్పిన సారు గొప్పోడా బుద్ధి చెప్పిన పెద్దలు గొప్పోడా మరి కన్న తండ్రి గొప్పోడా చేసుకున్న భర్త గొప్పోడా ఇదే ఆఫ్టర్ గవ్వే వెద్ద చెప్పరాదు 4 40 ఏమన్నా 40 ఇవి చెప్పు అవి ఎన్సీరత్తగా డాడీ 40 డాడీ వీటికి ఆన్సర్ చెప్పానంటే డాడీ ఎవ్వరు గొప్ప కాదు ఇగో కన్నా తండ్రి గొప్ప డాడీ నాకు నువ్వే గొప్ప ఎందుకంటావా నువ్వు నాకు చాక్లెట్ కొని ఇచ్చినావు బజ్జీలు తినిచ్చావు అంటే ఒక ఐటమ్స్ నా చిన్న బిడ్డ అని మేము బుక్తలే కదా డాడీ డాడీ ఇగో ఏం చక్కదన కార్పు నాది కానుకో నేనే గొప్ప రాజోడికి ఎందుకన్నారు డాడీ డాడీ గొప్ప ఎవరు గొప్పలు కాదు డాడీ గడికి వచ్చిన గొప్ప నువ్వే గొప్ప అమ్మలాంటి మీసాలు నిలబెట్టింది నా పెద్ద బిడ్డ అన్నదంటే నా 2 బిడ్డ అన్నారా అంటారు నువ్వో బిడ్డ కానీ మంచిగా ఐస్ కింద అనుకో ఏసీలో ఐస్ మొత్తంలో మరి రాదు ఉగ్రదేవ మహారాజు పెద్ద బిడ్డను అడిగితే మా నసుందరి అందరూ బాబు ఎవరు గొప్ప కాదు నువ్వే గొప్ప అన్నది బిడ్డ సుఖన సుందరి లేదా బిడ్డ సుఖన సుందరి బాబు సిలికలు సిలికలు మొత్తం నీ పోలికలే అంతే బిడ్డ సిలికలు నా కాన్పే మంచిదిరా కానీ బిడ్డ ఎందుకు పిలిచినా అంటే నీకు సుధా అక్కడికి ఒక 4 ప్రశ్నలు ఇస్తున్నాను సమాధానం చెప్పాలి 40 వేసుకొని చెప్తా ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు మీడియం ఏం చదువుకున్నావు అందరూ ఇంగ్లీష్ బిడ్డ
కన్న తల్లి గొప్పదా, చదువు చెప్పిన సారు గొప్పోడా, బుద్ధి చెప్పిన పెద్దలు గొప్పోళ్ళ, మరి కన్న తండ్రి గొప్పోడా, చేసుకున్న భర్త గొప్పోడా? అయితే 4 ప్రశ్నలు చెప్పినావు. సంతానం ఇచ్చే సర్వేశ్వరుడు గొప్ప, నాకెందుకు గొప్ప అవుతాడే? మరి భగవంతుడు అటువంటి ఇచ్చింది మర్చిపోయింది, నాకు భగవంతుడు గొప్పడు కాదు. మరి అయితే కన్నతల్లి గొప్ప అంటాను. ఆయన విద్య చెప్పిన గురువు పెద్దని అంటాను. విద్య చెప్పిన గురువు గొప్పనా నేను గొప్పని అంటాను. మరి అటు ఉంటే మనగా విద్య చెప్పిన గురువు టీ చెప్తానని పైసలు తీసుకునేవాడు నా చదువు చెప్తాను, లంచం తీసుకుంటాను కాబట్టి గురువు నాకు గొప్ప కాదు. ఇక తల్లి గొప్ప అంటారా? తల్లి కన్నది సచ్చింది, తల్లి కూడా నాకు గొప్ప కాదు. అంటే నాకు గొప్ప చూడు, నేనేనా నాకు దేవుడివి దైవం గురువు అన్ని నువ్వే. ఇద్దరు పెద్ద బిడ్డలు అన్నట్టుగా నా చిన్న బిడ్డ అనగా రాదు రాదు కాదు బిడ్డ. ఇక నువ్వు మంచిగా కడుపున తిండి పండుకో పో బిడ్డ. భర్త గురించి అలా నన్ను చేసుకున్నాక రప్పట్టుకో. భర్త గొప్పడు, భర్త కూడా గొప్పడుగా. ఎందుకే ఇప్పుడు కానుముచ్చట మొగుడు కూడా నాకు గొప్పడుగా. మరి రాదు కృతైన వారా ఇద్దరు బిడ్డలు నాన్న గొప్ప అనరే, నా చిన్న బిడ్డ నన్ను తననుకున్నాడు. ఏడంత్రాల మాలు వినికత్తులు రారాదు ఉగ్రజన మహారాజురా. బిడ్డ రావే బిడ్డ అరే నా ఇద్దరు అక్కలు పిలిచిరే, తర్వాత నన్ను వెళ్తాను. నా కన్నతనకి ఏం బాధ కలిగిందని ఇంకా రోజు నాడు ఇంకా బిడ్డ కన్న తనుడి కన్న బిడ్డ వస్తావమ్మా. ఇల్లత గడ్డి మేసది లేగాలది మంద లేగలది మంద మన పౌర సత్యన్న మామాలది మంద మామలయ్య మంద గడ్డి మేసది లేగాలది మంద లేగలది మంద మన పౌర సత్యన్న మామాలది మంద మామలయ్య మంద గొర్రెల మేసది గొర్రెలది మంద గొర్రెలది మంద మన పౌర మీలన్న మామాలది మంద మామలది మంద గొర్రెల మేసది గొర్రెలది మంద గొర్రెల మంద మన పౌర వీరన్న మామాలది మంద మామలయ్య మంద మావ మీ తోడ పుట్టారేదా పుట్టదా మామ పుట్టంగ పురుడు ఎయ్యాలేదా చెల్లెదా మామ పుట్టంగ పురుడు ఎయ్యాలేదా చెల్లెదా మామ పెరగంగ పెళ్లి ఎయ్యాలేదా చెల్లెదా మామ పెరగంగ పెళ్లిలో ఎయ్యాలేదా చెల్లెదా మామ పెళ్లిల మీ తోడ నడవాలేదా రాలేదా మామ కన్న తనే కన్న బిడ్డ వస్తుంది అమ్మా బాపు ఇద్దరు అక్కడ వెళ్తాం కదా, తర్వాత నా పేరు బట్టి ప్రేమతోడు వెళ్తాను. ఏం పని కలిగిందిరా? ముగ్గురు ముగ్గురు మూడు తిరుగున్నారు బిడ్డలు. ఎట్లా పడైనా వాసుకున్నావు జరగవాడు ముఖం వాస్తు కంటే ఇప్పుడు 50 లక్షలు పెట్టి ఇల్లు కడతాం. ఇల్లు వాస్తు లేకపోతే కిటికీలన్నా మారుతాం, దర్వాలన్నా మారుతాం. దానికి ఏం మారుతాం?
అప్పుడు రాదు ఉగ్రతల రాదు అనుకున్నాడు. ఇద్దరు బిడ్డలు ఒక్కెత్తు చూసుకున్నా, నా చిన్న బిడ్డలు ఒక్కెత్తు చూసుకున్నా. బిడ్డ ఎందుకొరకంటే అక్కడికి వచ్చినట్టే నీకు 4 ప్రశ్నలు ఇస్తా, ముసుతో చెప్పాలి బిడ్డ. బాబు నాకు తెలుసా చెప్తా, తెలియకపోతే నిన్ను అడిగి తెలుసుకొని చెప్తా బాబు. బాబు బిడ్డ చెప్పినంత బరాబర్ మాట్లాడు. ఎందు బిడ్డ కన్న తల్లి గొప్పదా, మరి చదువు చెప్పిన సారు గొప్పోడా, బుద్ధి చెప్పిన పెద్దలు గొప్పోడా, మరి కన్న తండ్రి గొప్పోడా, చేసుకున్న భర్త గొప్పోడా? ఒక మాట ఏమన్నా బాబు, భగవంతుడు చేసి సంతరపడి ఇచ్చిండు, భగవంతుడు మర్చిపోయిండు. భగవంతుడు గొప్పోడు కాదు, మన చదివిపోయే గురువు అంటే ఆయన మన డబ్బులు ఇస్తేనే మనకు చదువు చెప్పిండు, లంచం తీసుకున్న చదువు చెప్పిండు. అరే సార్ గొప్పోడు కాదు, నా కన్న తల్లి కూడా నన్ను గానీ భూమి మీద వేసిపోయింది. నా కష్టం చూసినా సుఖం చూసిందా, నా తల్లి కూడా గొప్పది కాదు. అంటది నా బిడ్డ. నానా కన్న తండ్రి గొప్పోడు అని మాట్లాడదు, నాకు తండ్రి కూడా గొప్పోడు కాదు. అంటే 20 ఏళ్ళు దాస్తాడు, ఒక చేతులు పెడతాడు, ఒక కాలు పెట్టి పెళ్లి చేస్తాడు, జానంపుతాడు. అన్న గొప్పోడు కాదు, చేసుకున్న భర్త గొప్పోడు బాబు. ఎట్లా గొప్పోడు అంటే 20 ఏళ్ళు చేసుకున్న భర్తతో ఉండేది 80 ఏళ్ళు. నాకు భర్త గొప్పోడు బాబు, నాకు భర్త గొప్పోడు బాబు. భర్త గొప్ప ఇద్దరు బిడ్డలు బాబును గొప్ప అంటే నీకు ఎలా మూడు గొప్ప దొంగ ఎరగాలంటే బాధ ఇద్దరా ఎందుక దొంగలన్నీ ఉండే ఎలాగనక చూడు, ఇద్దరు బిడ్డ వయసు చూసుకుని చూసుకున్నా. నా చిన్న బిడ్డ బతకాల ప్రభుత్వాలు కావాలని ఆ వందుకు ఆయన అన్నం పెట్టి ఉంటేనేమో మేము తిన్నో, లేకపోతే ఉపాసం మనం దొంగ ఉండాలి. అంటే నీకు ఎంత గొప్పడైతే దొంగలు అంటే వాడిని ముట్టి అడిగితే నీకు సెట్ చేసిందా, నీ కనుక నువ్వు తల పోసిన నీకు మాట కంటే నా దొంగ ఉండా. ధానవరాండా ఇప్పటికైనా బాబు గొప్పోడను పూలు పెట్టి సాదుకుంటా. భర్త గొప్పోడు అంటే గిరగితే దాన్ని కేసు కొట్టి ఏనుగలాంటి బాధ ఏదో వీర పెట్టినావు నానా. లంజన్న మాట నీరు ఓడిగచ్చి నానా, ఈ బిడ్డలన్నీ తన వేడ చూస్తున్నావురా, ఈ బిడ్డ దొంగతనం వేడ చూస్తున్నావు నానా. నువ్వే లంజంటే నిరుపాట పడుతూ వండిపోతంటే వాళ్ళ పాపి లంజగా మనం లంజన పోవడం ఏందని నన్ను లోకం లంజ అంటారు రా నారాయణ, లోకం లంజ అంటారు రా నారాయణ. లంజన్న మాట కాదు నారాయణ, అయ్యా నీరు ఎట్లా వచ్చే నారాయణ, అయ్యా ఈ బిడ్డ లంజతనమో నారాయణ.
అయ్యా నేను అడవిల్లన్నా నాయనా అయ్యా రాని మాటలు రానా నాయనా అయ్యా నేను అడిగెట్ల వచ్చేనా నాయనా అయ్య నన్ను కొడతా వల్ల కొట్టానా నాయనా అయ్య నన్ను కొడతా వల్ల తిట్టానా నాయనా అవ్వలేని బిడ్డలున్నానా నాయనా రాజా ఇప్పుడు నా వరాగా ఉండదుంటే ఓ రాదా మన బిడ్డలు ఎందుకు కొడతారమయ్యాని నాకెరిగేసుకొని మాట్లాడకు నాకు అవ్వలేదు నానా అయ్యా నా తల్లి వాదీనమ్మా ఎందుకంటే కన్నమమ్మా ఈ బిడ్డలు సరిగా కూర పాలేనమ్మా కూరలు చేసినవా నా దేవత బతుకు పాడమాడమ్మా నేను ఎందుకమ్మా ఆ రోజు నాడు అమ్మా నేను పుట్టినాడు అమ్మా నీ పెద్ద నా గొంతు నొక్కి పడితే ఆ రోజు నా ప్రాణం పోయావా నన్ను పొంద పెడితే నా పొందలేనా అమ్మా గట్టి పడితే అమ్మా ఇవాళ నాకు ఇంత గట్టమైనా నాకు రాకపో కాదంటే నానా పట్టుకుండా కడుపులో నా తారా పెడతా బాబు వాళ్ళు వచ్చేదానే కన్నీళ్ళ తోడి కాబట్టి ఆడపిల్ల నానా ఊరి నానా నేను భర్త గొప్పడు ఒక్క మాట మాట్లాడితే అరే అని రాని మాట మాట్లాడరా నానా నీకు దాన్ని పెడతా నానాయో అయ్యా నీ కాళ్ళు పక్కదానే నారాయణ అవ్వలేని బిడ్డలున్నా నారాయణ అడవిల్లకి తాగిదవరిగచ్చి అప్పుడు కన్న తండ్రి కళ్ళ పెనవడు అని ఎవరు తాగుతున్నది అమ్మా అప్పుడు ఆ రాజు ఉగ్రసేన అనుకున్నాడు ఇట్లా కాదు ఇక అనుకుని తర్వాత ఇద్దరు పెద్ద బిడ్డలు వేడికి వచ్చిండు ఏమైంది సెల్ ఏమన్నది అది అంటుంది కదా డాడీ గొప్ప కదా అది అంటుంది కదా అనమాట మొగుడు గొప్ప అదే దానికాట భర్త గొప్ప మొగుడు గొప్పడు మొగుడు మొగుడు ఎట్లా గొప్ప మీ ఇద్దరు పోయి దాని ఎటువంటి బాబు గొప్పడు అనిపించాలి అనిపిస్తుంది నీ మిషన్ నిలబెడతాను డాడీ నేను మోగండి అయితే నేను అవి 70 నిమిషాలు ఆ మిషన్ నిలబెడతాను పిల్లల దగ్గరికి వెళ్ళిపోదామా ఎట్లా వస్తానరా అక్క ఎల్లెళ్ళు వాళ్ళు నాగులో నాగన్న నాగన్న
సమాధానం అక్కడ వేడి అక్కడ మన బాబు నాకు ప్రశ్న చేసిండు మన బాబుతో ఏమన్నారు అక్క ఏమన్నారు మనకు డాడీ గొప్ప కాదు చెల్లె నువ్వు మొగడు గొప్ప అన్నమాట డాడీ ఒకటే ఏడుస్తాను మొగడు ఎట్లా గొప్పడైతాడు మొగడు ఎట్లా గొప్పడైతాడు నీ మొగడు మీద అనుభయ్యా వాడేమన్నా మన అవదర్శన కాంచి ఏమన్నా మనకు పౌడర్ వేసిండా కట్క పెట్టిండా మనకేమన్నా బట్టలు తెచ్చిండా బాతలు తెచ్చిండా మనం విశ్వదే కలిగిందా ఇప్పుడు మొగడు గొప్పడాట నీ మీద నువ్వు అయ్యా దొంగలు అందే సిగ్గులు వేసేస్తారో నువ్వు డాడీ గొప్ప నువ్వు దొంగలు అందే ముసలో రందికి దగ్గర పడతాడు నూనె ముంతగా అయిన సైడ్లు అలా కొడుకు నేనేమంటావు మా లెక్క పాప గొప్ప అంటే నేను కొడుతున్నాడు అవపానం పోతే మనం ఎంత అల్లారు ముద్ర రాజేండు కచ్చిన కాడికి రాజ్యం వేసుకోండి ఇంట్లో వందశాల ఉంటుంది పాలకు బుక్క నీ యొక్క బుక్క కాకి నవ్వకుండా గద్ద నవ్వకుండా మన బాబులు అన్ని ఉండే సిగ్గులు లేక బాబు ముసలోడు ఏడతాను మొగడు గొప్ప అంటే మొగలు అని చెప్పి భర్తాను ఎట్ట గొప్ప వాడు బగ్గ తాగచ్చి వాడు వాడు వండాడు మనం వండనియ్యాడు ఆక పరకడు చెప్పడు ఒకటే కొడుకు వాడికి పప్పైన కూరైన ఉప్పేసిన పస్తాను కారం ఎక్కువేసిన వాళ్ళతో పరకట ఎందుకు చిన్ననాడు కాడికి వెళ్ళి మన పాప తాగిన చెల్లెని కాలు మొక్క చెప్పురా చెల్లె నువ్వు చెల్లెవేండి నేను అక్కడ నీ కాలు పట్టుకుంటా చెల్లె కడుపులో తల పెడతా దాని ఉంటుంది అతను పిచ్చిలేసిపోవాలి అద్దరు అప్పతప్ప మొత్తం పిచ్చిలేసిపోతుంది బాబు ముఖం చూసుకుని కొడుతాంటే తోడ పుట్టే తోడు 90 వేలు తోడు కానదా 80 వేలు కానదా చెల్లె ముసలోడు ఇంట్లో బాబు ఎడతాడు నువ్వు ఎడతాను బాగా ఏడుపు చూస్తలేవు నీ ఏడుపు చూస్తలేవు చెల్లె ఒక్కసారి బాబు గొప్పోడు చెల్లె చిన్నప్పటి కాంచి మనకు నాయన మాడకంటిండు సమరంటిండు పొడరేసిండు ఎత్తుకున్నాడు జొడపాడ వాడిండు భర్త ఎట్లా గొప్పడవుతాడు వాని మీద అమ్మ నువ్వు ఏవాడిని ఎత్తుకోను అని మొగడు అంటే పాన తిరగ అంతా వాడు అంబారేసుకుంటాడు మందాగస్తాడు లంజ కొడుకు వాడు పొద్దుకిందంటే సీరిక తింటాడు పొయ్యిలు పోసుకున్నట్టు వాడేందుకు బాబు మొఖం చూడకుండా అక్క మొఖం చూడకుండా నా మొఖం చూసి లేదు లేదు అక్కడ నాన్న గొప్పోడు అన్న మాట మీ నోటికి వచ్చి నాన్నెట్లా గొప్పోడు అవుతాడు వాడు 20 ఏళ్ళు దత్తం ఒకరింటికి వచ్చి వంగికాలు పట్టి మనకు లగ్గం చేసినాక మనకు హౌస్ బతికేది ఉంటే భర్త తోడు 80 ఏళ్ళు బతాం హౌస్ 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో చచ్చిపోతే ఏం లేదు ఒకేలా హౌస్ బతికేది ఉంటే 80 ఏళ్ళ దాకా భర్త తోడు బతకాలి ఏ రామ రాఘవ రామ రామ